ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో మన బాబా గారు మనందరి కోసం అద్భుతమైన సందేశం తీసుకువచ్చారండి. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, అలసిపోయినటువంటి నీ హృదయానికి ఈ శుభవార్త నీకు బాగా పనిచేస్తుంది. మరి ఆ శుభవార్త ఏమిటో తెలుసుకో తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. బాబాగారి సందేశంలోని పరమార్థం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, అలసిపోయినటువంటి నీ హృదయానికి ఈ శుభవార్త చాలా బాగా పనిచేస్తుందమ్మా. ఒక్కసారి ఈ శుభవార్త వింటే చాలు, నీ మనసు తేలిక పడుతుంది, ఆనందంతో నీ మనసు పులకరిస్తుంది. మరి నీ బాబా చెప్పేటటువంటి ఆ శుభవార్త ఏమిటో నా మీద గౌరవం ఉంచి తప్పకుండా విను తల్లి. నీ సాయి తండ్రికి నీ చిట్టి మనసుకు అయినటువంటి గాయం గురించి తెలియదు అని అనుకుంటున్నావా తల్లి? సకలము తెలిసినటువంటి నీ బాబాకి నీ మనసు గురించి తెలియదా తల్లి? అలాగే నీ మనసు ఎంత వేదనకు గురయ్యిందో, నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను చూడటం లేదు అని అనుకుంటున్నావా? నువ్వు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంతగా సతమతమైపోతున్నావో, ఎంతగా తల్లడిల్లిపోతున్నావో నేను చూస్తూనే ఉంటున్నానమ్మా. ఎవరైతే నీ మనసును అర్థం చేసుకోలేకపోతున్నారో, అలాగే బంగారం లాంటి నీ మనస్తత్వం గురించి ఎవరైతే ప్రతిరోజు ఎత్తి పొడుస్తూ నిన్ను అగౌరవపరుస్తూ ఉన్నారో వారి గురించి కూడా నాకు తెలుసు తల్లి. చూడు తల్లి, నిన్ను ఇలా చూడలేక నా గుండె తరుక్కుపోతుంది. ప్రతిరోజు నీ సాయిని ప్రార్థించే చేతులు, నీ సాయికి బోలెడు కబుర్లు చెబుతూ గలగలా మాట్లాడే నీ పలుకులు, నీ ఆనందం ఉత్సాహం చాలా రోజుల నుండి కరువైపోయింది తల్లి. సంతోషమైన బాధైనా అంతా నాతోనే పంచుకుంటూ ఉంటావు కదా తల్లి. నన్ను నేస్తంగా, గురువుగా, దైవంగా భావిస్తున్నావు. మరి నేను చెప్పే మాటను ఎందుకు వినటం లేదు? మరి ఏదైనా నీ మంచి కోసమే చెబుతాను అని నువ్వు ఎందుకు అర్థం చేసుకోవటం లేదు తల్లి? అది కూడా నీ జీవితం పట్ల నాకున్నటువంటి బాధ్యతతో అంతా నేనై నిన్నే చూసుకుంటూ జాగ్రత్తగా నిన్ను నడిపిస్తూ వస్తున్నాను. జీవితంలో తప్పులు ఎవరైనా చేస్తారు, అది మానవ సహజం. కానీ చేసిన తప్పును ఒప్పుకుని మన్నించమని నీ ఇష్టదైవం వద్ద మనస్ఫూర్తిగా నీ తప్పును మన్నించమని వేడుకో. ఇది చాలు తల్లి, అంతకు మించి నువ్వు ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఇక నీ మనసుకు అయినటువంటి గాయం గురించి నువ్వు అదే పనిగా ఆలోచిస్తూ బాధపడవలసిన అవసరం లేదు. నిన్ను అడుగడుగునా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను అని నీకు కూడా తెలుసు కదా తల్లి. కానీ అయినా ఏదో తెలియనటువంటి భయం నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది కదమ్మా. కానీ ఒకటి మాత్రం నిజం, ఎవరు నిన్ను అర్థం చేసుకోలేకపోయినా, సరైన గుర్తింపు గౌరవం ఇవ్వకపోయినా నువ్వు ఏమాత్రమూ బాధపడవలసిన అవసరం లేదు. నేను నీకు ఎప్పుడూ అండగా ఉన్నాను అనే విషయం మర్చిపోను అవసరం లేదు. నీకు ఎలాంటి హాని కలగకుండా ఉండే బాధ్యత నేను తీసుకున్నాను కదా తల్లి. మరి నీకు ఇంకా ఎందుకు అంత దిగులు? ఒకటి మాత్రం నిజం, నువ్వు అడిగినవన్నీ నేను వెంటనే ఇవ్వలేకపోవచ్చు. అంటే కొన్ని సందర్భాలలో అవి ఇవ్వలేనటువంటి పరిస్థితి రావచ్చు. కొన్ని నీకు వచ్చినటువంటి కష్టాలను, సమస్యలను తొలగించకపోవచ్చును. అవన్నీ కూడా నువ్వు అనుభవించవలసినవే. వాటిని నువ్వు పూర్తిగా అనుభవిస్తేనే నీ కర్మ నుండి నువ్వు బయటపడగలుగుతావు. కాబట్టి ఇన్ని రోజులు నేను నీ పట్ల ఆలస్యం వహించాను. కాబట్టి అడిగినవన్నీ ఇవ్వలేనప్పుడు నాపై కోపం పెంచుకోవటం తగునా తల్లి? నన్ను నిందించటం న్యాయమేనా? కొంచెం ఆలోచన చేయి తల్లి. ఎందుకు బాబా ఆలస్యం చేస్తున్నాడు అని నీ మొరను నేను ఎందుకు వినను చెప్పు తల్లి. మీ వెంట రాని వాటి కోసం మీరు ఎన్ని పరుగులు తీసినా కూడా వ్యర్థమే అని చెప్తున్నా సరే, మీరు మాత్రం మీ మనసును అచంచలమైనటువంటి విపరీతమైన ధోరణితో ఎక్కువగా ఆలోచన విధానాన్ని పెంచుకుంటూ ఒక కష్టాన్ని కానీ ఒక కోరికను కానీ అదే పనిగా తలుచుకుంటూ దాని ధ్యాసలోనే ఎక్కువగా గడుపుతున్నావు తల్లి. అది ఎండమావుల వెంట పరుగు లాంటిది.
సాయి వంటి రత్నాన్ని నువ్వు పొందినా కూడా ఇంకా నీ మనసులో అనుమానం ఉంటే ఎలా చెప్పు తల్లి. అలాంటి మాణిక్యాన్ని నువ్వు పొంది కూడా ఇంకా నువ్వు మనసులో దిగులు పడటం ఏమాత్రం అర్థం లేదు. నాకు తగినటువంటి గుర్తింపు లేదు, నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు అని నీకు నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటావా తల్లి? ఇది న్యాయం కాదు కదా. నీకు నువ్వుగా నాకు గుర్తింపు లేదు, నాకు మనశ్శాంతి లేదు అని నీకు నువ్వుగా మదన పడిపోవటం ఏమాత్రం అర్థవంతంగా ఉందా చెప్పు తల్లి. నిన్ను నువ్వు మంచి ఆలోచనలతో నీ మనసు సంతోషంగా ఉంచుకునేందుకు నీతో ఉన్నవారు ఎంత ఈర్ష్య చూపించినా, నీకు గౌరవం ఇవ్వకపోయినా నీ మనసుకు వచ్చినటువంటి నష్టమేమిటి, నీకు వచ్చిన నష్టమేమిటి చెప్పు తల్లి. నీ మనసుకి నువ్వే గాయం కలిగేలా వారి ప్రవర్తన ఉన్నప్పటికీ, ప్రతి ఒక్క మార్పు ఉన్నా కూడా నువ్వేదో వారిలో మార్పు తీసుకురావాలి అని నువ్వెందుకు ఉబలాట పడిపోతున్నావు తల్లి? వారిలో మార్పు అనేది వారికి మాత్రమే తెలుస్తుంది. అలాగే నీలో నీకు వచ్చేటటువంటి మార్పు గురించి నీకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి తల్లి, ఎదుటి వారిని మార్చే ప్రయత్నం ఎప్పటికీ చేయవద్దు. ఎందుకంటే వారి మనసుకు కానీ వారిలో వచ్చేటటువంటి మార్పుకు కానీ నువ్వు కోరుకునే పని అయితే నిజంగా వారు అగౌరవపరచరు, అలాగే నిన్ను హేళన చేస్తూ మాట్లాడరు. నిజంగా వారికి నీపై ప్రేమ గౌరవం ఉంటే ఎప్పుడూ కూడా నిన్ను నలుగురిలో అగౌరవపరచరు. ఎప్పుడూ నీ పట్ల ప్రేమగా, నీ పట్ల నీ కుటుంబం పట్ల బాధ్యతగా ఉంటారే తప్ప నలుగురిలో నిన్ను హేళనగా చూడరు. ఆ ఒక్కటే గుర్తుంచుకో తల్లి. కాబట్టి వారిలో మార్పు రావాలి అని అనుకోవటం అసంభవం. నీకు తగినటువంటి గుర్తింపును ఇస్తూ నీతో ప్రేమగా గౌరవంగా ఉండేవారు ఈ సమాజంలో ఎందరో ఉన్నారు. వారితో కూడా అతి తొందరలోనే నీకు పరిచయాలు ఏర్పడతాయి తల్లి. అందుకనే చెబుతున్నాను, వెంటరాని వాటి కోసం విపరీతంగా పరుగులు పెడుతూ ఉంటాం. అదే మన వెంట వచ్చేటటువంటి బంధాల కోసం చాలా చిన్న చూపు చూస్తాం. మన తోడుగా ఉంటూ, మన నీడగా కాపాడుతూ, మనల్ని ప్రేమిస్తూ, మనపై గౌరవంగా ఉండే వారి పట్ల మాత్రం మన ప్రవర్తన చాలా విరోధంగా ఉంటుంది. ఎందుకంటే వారంటే మనకి చాలా చిన్న చూపు. మనల్ని అగౌరవపరుస్తూ మనల్ని దూరం పెడతారు. వారిపై మాత్రమే మన మనసంతా స్థిరంగా ఉంటుంది. వారి కోసం, వారి రాక కోసం ఎదురు చూస్తూ నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటూ ఇలా ప్రతిరోజు దుఃఖించటంలో అస్సలు అర్థం లేదు. కాబట్టి నేను నీకు మాట ఇస్తున్నాను తల్లి. నీ మనసుకు తగినటువంటి, నీకు తగినటువంటి గొప్ప బంధాలు ఏర్పడతాయి. నిన్ను అర్థం చేసుకునే రోజులు వస్తాయి. నిన్ను నీ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటారు. కాబట్టి చెప్పాను కదా తల్లి, నువ్వు అడిగినవన్నీ ఒక్కొక్క సందర్భంలో ఇవ్వలేకపోవచ్చు అని ఊరికినే అన్నాను అని అనుకుంటున్నావా తల్లి? ఎందుకంటే నీకు ఏది మంచిదో ఏది చెడ్డదో నాకు తెలుసు తల్లి. కాబట్టే ఇన్ని రోజులు నువ్వు అడుగుతున్నటువంటి కోరిక అస్సలు న్యాయమైనది కాదు. ఎదుటి వారిలో నీపై ఉన్నటువంటి ప్రేమ కానీ గౌరవం కానీ అదంతా కూడా కేవలం ఒక నాటకం మాత్రమే తల్లి. వారి నిజస్వరూపం నీకు ఇప్పుడు తెలిసింది కదా తల్లి. మరలా వారిలో మార్పు రావాలి అని నువ్వు ఆరాట పడిపోవద్దు. ఒకవేళ నీకు పైకి వారిలో మార్పు కనిపించినా జీవితంలో రాబోయే రోజుల్లో మరలా వాళ్ళ అసలు స్వరూపం నువ్వు తట్టుకోలేవు తల్లి. కాబట్టి ఇక్కడితో ముగింపు పలుకు. మునపట్ల నువ్వు సంతోషంగా ఉండు. అన్నీ మర్చిపో. గతం గతః అన్నట్లుగా నీ మనసు నుండి అన్నీ చెరిపేసేయి తల్లి. ప్రతి క్షణము నీ మనసుకు నచ్చినటువంటి పనులని చేస్తూ ఉండు. అలాగే ఏదైతే బాగా నీ మనసుకు నచ్చుతుందో, నీ మనసుకి ప్రశాంతంగా ఉండేటటువంటి పనులను మాత్రమే ఎంచుకో తల్లి. ఆ పనులు మాత్రమే చేస్తూ ప్రతిరోజు కూడా పనిలో నిమగ్నమై దైవనామ స్మరణ చేస్తూ ఉండు. నీకు ఏమి కావాలో, ఏమి ఇవ్వాలో, నీ జీవితానికి ఏది ఇస్తే మంచి జరుగుతుందో అని నేను ముందే రాసిపెట్టి ఉంచాను తల్లి. అది సమయానికి తప్పకుండా నీకు అందిస్తానమ్మా. ఈలోపు మాత్రం నువ్వు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే నీ మనసుని కష్టపెట్టుకోవద్దు. ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడవలసిన అవసరం అంతకంటే లేదు తల్లి. నీ జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. అలాగే నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి బాధంతా తొలగిపోయి ముందు ముందు రోజుల్లో నువ్వు ఎంతో సంతోషంగా ఉండబోతున్నావు తల్లి. కాబట్టి మళ్ళీ చెబుతున్నానమ్మా, ఈ క్షణంలో కొన్ని రోజులు మాత్రం నీ మనసుని అదుపులో ఉంచుకుని
నీ మనసుని కట్టడి చేసుకుని నీ సాయి తండ్రిపై భారం వేసి జాగ్రత్తగా ఉండు. మిగతాదంతా నేను చూసుకుంటాను తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఈ రోజైతే చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబా గారు తీసుకువచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.